భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రగతి నగర్లోని మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో దారుణం జరిగింది. దసరా సెలవులు ముగించుకున్న మొదటి రోజే స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి చైతన్య హోంవర్క్ చేయలేదని కారణంతో లెక్కల మాస్టర్ విచక్షణారహితంగా చితకబాదాడు. వీపుపై వాతలొచ్చేలా కొట్టడంతో బాధ భరించలేక విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే దీంతో స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫోన్ చేసి వివరణ అడిగితే దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. బాలుణ్ణి టీచర్ చితకబాదిన దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ కుమారుడిని విచక్షణారహితంగా కుట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ చూసిన బాలుడి తల్లి ఆవేదనకు గురై ఆ ఉపాధ్యాయుడిని కూడా చితకబాదాలని, అప్పుడు తమ కుమారుడి బాధ తెలుస్తుందని వారన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రగతి నగర్లోని మానస వికాస్ ప్రైవేట్ పాఠశాలలో దారుణం జరిగింది. దసరా సెలవులు ముగించుకున్న మొదటి రోజే స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి చైతన్య హోంవర్క్ చేయలేదనే కారణంతో లెక్కల మాస్టర్ విచక్షణారహితంగా చితకబాదారు. వీపుపై వాతలు వచ్చేలా కొట్టడంతో బాధ భరించలేక విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే దీంతో స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫోన్ చేసి వివరణ అడిగితే దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. బాలుని టీచర్ చితకబాదిన దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ కుమారుడిని విచక్షణారహితంగా కుట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సీసీ ఫుటేజ్ చూసిన బాలుడి తల్లి ఆవేదనకు గురై ఆ ఉపాధ్యాయుడిని కూడా చితకబాదాలని, అప్పుడు తమ కుమారుడి బాధ తెలుస్తుందని వారు అన్నారు. మాది కొత్తగూడెం అశోక్ నగర్ కాలనీ అండి. మానస వికాస్ ప్రగతి నగర్లో నర్సరీ నుంచి ఇక్కడే చదువుతుంది మా బాబు. ఆయనకి లాస్ట్ 2 years నుంచి హెల్త్ బాగుండదు, ఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బాగుంటుంది. స్టమక్ పెయిన్ అని అదని ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది ఆయనకి. కానీ క్లెవర్, చదువుతాడు, 100% చదువుతాడు. కానీ హోంవర్క్ ఇస్తే కొంచెం బద్దకస్తుడు అనమాట. అయితే మ్యాథ్స్ సారు హోంవర్క్ ఇచ్చారంట, అది రాయలేదంట, ఇన్కంప్లీట్ ఉందని సారు బాగా కోపంతో కసిగా కొట్టినట్టు కొట్టారు. మొత్తం వాతలు తేలిపోతే సార్కి నేను నైటే కాల్ చేశాను. వాళ్ళ మేడం నా దగ్గర నెంబర్ ఉంటే కాల్ చేశాను. వీడియో కాల్ చేసి చూపిస్తే సారు ఏమైంది మేడం, ఏం కాలేదుగా, ఒక్క దెబ్బ ఎక్స్ట్రా పడుతుంది, నా చేయి రఫ్గా ఉంటుంది అని అన్నారు. రఫ్గా ఉంటే సార్ ఒక స్టిక్ యూజ్ చేయాలి, హ్యాండ్ మీద కొట్టాలి.